ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి అవారి. ఈరోజు వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఇవి చదువుకుంటే ఈజీగా ఫుల్ స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ అండ్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్. ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఈ టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్, పియర్సన్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. నెక్స్ట్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హెమోగ్లోబిన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ క్లోరోఫిల్. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ టాపిక్స్ నుంచి formation of ozone with mechanism and conversion of D-glucose to D-ribose. Next, amino acids and proteins ko vachesariki Streaker synthesis and malonic ester synthesis. Ee question chaala important. Next, heterocyclic compounds ko vachesariki acidic nature of pyrrole. This is a very important question. Idi short answer kuda adige chance undi. Next, chemical kinetics ko vachesariki లాంగ్ ఆన్సర్స్లో మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే రేట్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, అంతేకాకుండా దాంతోపాటు ఆఫ్ లైఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండ్ ఆఫ్ లైఫ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. లాంగ్ ఆన్సర్కి ఓన్లీ డెరివేషన్ కాకుండా దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్, ఫోటో కెమిస్ట్రీకి వచ్చేసరికి జాబ్లోన్స్కి డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాస్ ఆఫ్ ఫోటో కెమిస్ట్రీ. అండ్ అంతేకాకుండా explain H2Cl2 and H2Br2 photochemical combinations. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్ లో సెమీ కండక్టర్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ లో సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, పీ టైప్, ఎన్ టైప్. ఈ క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ రాకపోతే 100% ఈ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఎక్స్ప్లెయిన్ వ్యాలెన్సీ బ్యాండ్ థియరీ, ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. These are important long answer questions. Next, important short answer questions చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ పారా, డయా, ఫెరో అండ్ యాంటీ ఫెరో మ్యాగ్నెటిక్ కాంప్లెక్సెస్. ఈ క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ బేస్డ్ ఆన్ మ్యాగ్నెటిక్ బిహేవియర్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద కలర్ ట్రాన్సిషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. These 3 are very important from coordination compounds part 2. Next, bio inorganic chemistry నుంచి మనకి ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం అయాన్స్, అంతేకాకుండా బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కోబాల్ట్, కాపర్ అండ్ జింక్ అండ్ టాక్సిసిటీ ఆఫ్ arsenic, mercury and lead. These 3 are very important from bio inorganic chemistry. Next, explain Kilano-Fischer method and Paudt-Naur synthesis. అంతేకాకుండా స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఓకే, లాంగ్ ఆన్సర్కి అయితే ఆ 4 టైప్స్ రాయాలి. అలా కాకుండా షార్ట్ ఆన్సర్కి అయితే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ లో అంటే ఇప్పుడు ప్రైమరీ ప్రోటీన్స్ అనుకోండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రైమరీ ప్రోటీన్స్ అలా ఇస్తారు ఎగ్జామ్లో ఇస్తే. నెక్స్ట్, వై ఫ్యూరమ్ పార్టిసిపేట్స్ ఇన్ డైల్ ఆర్డర్ రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అరోమెటిసిటీ అండ్ రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ ఫ్యూరన్, పైరోల్ అండ్ థయోఫిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, define rate, order and molecularity of reaction. And అంతేకాకుండా factors affecting influence the rate of reaction అంటే what are the factors affecting the rate of reaction అని జనరల్ గా క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్, pseudo first order reaction with examples. అంతేకాకుండా difference between fluorescence and phosphorescence and explain about conductors, insulators and semiconductors. అండ్ మైకల్ ఎడిషన్ రియాక్షన్ అండ్ మ్యానేజ్ రియాక్షన్స్ విత్ మెకానిజమ్స్ జనరల్గా ఎక్కువగా అడుగుతుంటారు. నెక్స్ట్, ఎమల్సన్స్ అండ్ ఇట్స్ టైప్స్, జెల్స్ అండ్ ఇట్స్ టైప్స్, అంతేకాకుండా బ్రౌనియన్ మూమెంట్ అంటే ఏంటి, టిండల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హార్డీస్ కూల్స్ రూల్ అంటే ఏంటి, గోల్డ్ నెంబర్ ఏంటి అనే జనరల్గా ఇవి ఎక్కువగా అడుగుతుంటారు. వీటితో పాటు మనం లాంగ్ ఆన్సర్స్లో ఆల్రెడీ చెప్పా ఏంటి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, ఆఫ్ లైఫ్. ఆ ఓన్లీ లాంగ్ ఆన్సర్లోనే కాదు షార్ట్ ఆన్సర్లో కూడా అడుగుతారు. ఒకవేళ అక్కడ చదువుకుంటే ఇక్కడ కూడా కవర్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన అన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.